హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు కష్టజీవులు అనే మోరల్ స్టోరీతో మరి ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నానండి. అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సీతాపురం. ఆ గ్రామంలో గోపయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. మంచి కష్టజీవులు వీరు. కష్టపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీరికి వెనుక ముందు ఆస్తులు ఏమీ లేవు. అలాగే పెద్దవారు కూడా ఎవ్వరూ కూడా అండా దండా కూడా లేరు వీరికి. అయితే వీరు సీతమ్మ బుట్టలు అల్లుతూ ఉంటుంది. గోపయ్య ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ గోపయ్యకు పని దొరకటం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అలాగే సీతమ్మ మరి చాలా దూరం వెళ్ళి ఆ ఎదురు బొంగులు తెచ్చుకొని అవి ఎండబెట్టి వాటిని బద్దలు చేసుకుని బుట్టలల్లి సంతలకి తీసుకుని వెళ్ళి అవి అమ్ముతూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతో ఆ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి మరి గోపయ్యకి పని వారం రోజులుగా పని దొరకకుండా కష్టమైపోతుంది. వెళ్తాడు వస్తాడు, వెళ్తాడు వస్తాడు. పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి పని దొరకలేదని నిరుత్సాహంతో వచ్చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు సీతమ్మ అంది, ఏమండి, ఈసారి పండగ వస్తుంది కదా, ఈ పండగని మనం సంతోషంగా మరి జరుపుకుందారి. ఇప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఒక 11 మంది పేదవారిని పిలిచి భోజనాలు పెట్టాలి అనుకుంటున్నాను అని అంటే, అప్పుడు గోపయ్య అంటాడు, మనం బ్రతకడమే కష్టమవుతుంది, బయట వాళ్ళకి పెట్టగలమా అంటే, అప్పుడు అంటుంది, మన సంకల్ప బలము గట్టిగా ఉంటే దైవబలం కూడా తోడవుతుంది కదా, ఆ భగవంతుడే మనకు సహాయం చేస్తాడని. వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా విడవకుండా రోజు ఉదయము సాయంత్రము కూడా భగవంతుని ఎంతో నిష్ఠతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. వీరికి సంతానం లేదు. చాలాసార్లు గోపయ్య అంటాడు, ఎంతో నువ్వు భక్తితో పూజలు చేస్తావు, ప్రార్థన చేస్తావు దేవునికి, కానీ నీకు కనికరించి ఆ దేవుడు మనల్ని ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదు అని అంటే, దేవుడి మీద ఎందుకయ్యా నింద వేసుకోవడం? తగిన సమయంలో తప్పకుండా దేవుడు కనికరించి ఇస్తాడు. తగిన సమయం కోసము మనం కనిపెట్టుకోవాలి. అంతేగాని భగవంతుని మీద మనం నింద వేయకూడదు కదా అని భర్తకి ధైర్యం చెప్తుంది. అయితే ఒకరోజు ఉదయాన్నే లేచి పనికి వెళ్ళాలి అనుకుని వెళ్ళిపోతాడు గోపయ్య. సాయంత్రానికి తిరిగి వస్తూ ఉంటుండగా పని దొరకదు. ఈరోజు కూడా నిరుత్సాహంతో వచ్చేస్తాడు. అలా ఎన్నో దినాలు వారి జీవితంలో మరి పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. కొన్ని బియ్యము గింజలు ఉంటే అవి గింజ కాసుకుని తాగిన రోజులు కూడా ఉన్నాయి. అన్నీ అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఆ ఊరిలో అసలు పనులంటూ చాలా దొరకడం కష్టం. అయితే మరి అలాగే కొనసాగిస్తూ ఉంటారు. సీతమ్మ బుట్టలు అల్లుతుంది, కానీ ఒక్కొక్కసారి ఎవ్వరూ కొనరు. ఎంతో దూరం పట్టుకుని వెళ్ళి అవి అమ్మాలి. వచ్చిన డబ్బులతో చాలా కష్టమైపోతుంది కుటుంబం గడవటం. అయితే ఒకరోజు గోపయ్య వస్తూ ఉంటుండగా నిరుత్సాహంతో వస్తూ ఉన్నాడు. పెద్ద షావుకారు మరి ఎన్నో బస్తాలు వేసుకుని బండి మీద వస్తూ ఉంటే మరి అయితే ఒకచోట గోతులో చక్రం పడి కూరుకుపోయి అక్కడే ఆగిపోతుంది బండి. ఆగిపోతే ఇక్కడ ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటారు. ఆ దారిని మనుషులు రావడం చాలా తక్కువే. అయితే మరి గోపయ్యని ఆ దారి గుండా దేవుడు నడిపిస్తాడు. వస్తూ ఉంటుండే అప్పుడు షావుకారు పిలిచి, ఏమండి ఇటు రాండి అని చెప్పి గోపయ్యని పిలిస్తే, నా పేరు గోపయ్య అయ్యా అని అంటే, సరే గోపయ్య, ఇదిగో ఇక్కడ బండి కూరుకుపోయింది, ఇక్కడ ఎవరైనా పనివాళ్ళు ఉంటే కొంచెం చూడవా? ఇవన్నీ నాకు షాపు దగ్గరలోనే ఉంటుంది, ఆ కొట్టులో జారవేస్తే నేను డబ్బులు ఇస్తాను, నాకు కొంచెం ఈ సాయం చేసి పెట్టవా అని అడుగుతాడు. ఎవరో ఎందుకయ్యా, నేనే చేస్తాను. ఆ మూటలన్నీ ఒక్కొక్కటిగా మరి ఆ కొట్టుకు చేర్చేస్తాడు. చేర్చిన తర్వాత, ఎంత ఇవ్వను నీకు డబ్బులు అని అంటే, మీరు నాకు సాయం చేయమని అడిగారు, కానీ నువ్వు కూలి ఎంత తీసుకుంటావు, ఇవన్నీ మోసినందుకని మీరు అడగలేదు కదయ్యా. నేను సాయం అంటే ఊరుకునే, అది దానికి సాయానికి డబ్బులు తీసుకోకూడదు. అదే కనుక ఈ పని చేసి నువ్వు ఎంత కూలి తీసుకుంటావు అని అడిగితే నాకు కూలి చెప్పేవాడిని. నాకు డబ్బులేమి వద్దులే అయ్యా
అని అంటే, నువ్వేం చేస్తావు అని అడిగితే, ఏ పని ఉంటే ఆ పని చేస్తాను, పని లేక వారం రోజులుగా చాలా అష్ట కష్టాలు పడుతూ ఉన్నాను, ఎక్కడా కూడా పని దొరకట్లేదయ్యా నాకు అంటే, ఈ రోజు నుంచి నీకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు పర్మనెంట్గా రోజులు కూడా నా దగ్గరే పని చెయ్యి, నా యొక్క దుకాణంలో నీకు పని ఇస్తాను అని చెప్పి మరి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి సంతోషంగా భార్యకి చెప్తాడు. అంతలో మరి భార్య సీతమ్మ బుట్టలల్లుతూ ఉంటుంటే అంతలో ఎవరో భార్యాభర్తలు వచ్చి, మా ఇంటిలో పెళ్ళుంది, పెళ్ళికి సంబంధించిన బుట్టలు ఈ విధంగా అల్లాలి, మాకు ఇన్ని ఆర్డర్ కావాలి అని చెప్పి సీతమ్మ దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి వెళ్తారు. అయితే గోపయ్య ఇంటికి రాగానే భార్య చెప్పుతుంది, ఏమండి, ఇదిగో నా దగ్గరికి బుట్టలు అల్లమని చెప్పి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు, వాళ్ళ ఇంటిలో పెళ్ళి ఉందంట అని అంటే, ఇదిగో నాకు కూడా దేవుడు ఒక అద్భుతం చేశాడు, ఏమిటంటే పని లేదని తిరిగి వచ్చేస్తుంటే ఈ విధంగా జరిగిందని జరిగిన స్టోరీ అంతా చెప్పి పర్మనెంట్గా ఆవుకారు కొట్లోనే నాకు పని ఇస్తానన్నారు అంటే, చూసారా మీరు, మరి దేవుడు మనకేమీ చేయట్లేదు అని అన్నారు కదా, ఆయన చేస్తాడండి తప్పకుండాని. కొన్నిసార్లు మనకి పరీక్షలు పెడతాడు, జీవితంలో పరీక్షలే అవి పాఠాలుగా మనం నేర్చుకుని వెళ్ళిపోవాలే తప్ప కష్టం వచ్చింది అని చెప్పి భగవంతుని మాత్రం ఎప్పుడూ నిందించకూడదు, పూజించడము, ప్రార్థించడము, ఆరాధించడము కూడా మనము మానేయకూడదు అని చెప్తుంది. మీరన్నది కూడా కరెక్టేనండి. చూసారా, ఈసారి పండగ మనం సంతోషంగా చేసుకుందారి, 11 మందికే కాదు ఇంకా ఎక్కువ మందికి మనం భోజనాలు పెట్టుకుందారి అని అంటే, నువ్వన్నట్టే కానీ అని వారింట్లోకి కావలసిన అన్ని సరుకులు కూడా తెచ్చుకొని చక్కగా రోజు పనికి వెళ్ళొస్తూ ఉన్నాడు గోపయ్య. తను కూడా బుట్టలల్లి అమ్ముతూ ఉంది, మంచి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అలాగ వారు పండగ చాలా సంతోషంగా చేసుకున్నారు. 11 మందికే కాకుండా మరి ఎక్కువ మందికి భోజనాలుండి సంతృప్తిగా వారికి కడుపు నిండా భోజనం పెట్టి సీతమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాకు బిడ్డలు లేరు అనుకున్నాను, ఇదిగో వీళ్ళందరూ భోజనాలు చేస్తుంటే వీళ్ళే నా బిడ్డలు అనిపిస్తుంది అని భర్త దగ్గర సంతోషపడుతూ ఉంటుంది. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి మరి ఇలాగే కష్టపడుతూ ఉన్నారు. కష్టపడి చిన్న మరి పూరిల్లు కట్టుకున్నారు. పూరిల్లు కట్టుకొని ఆ విధంగా మరి మంచితనంతోనూ చక్కగా మానవత్వంతో విలువలు కలిగి జీవిస్తూ ఉంటుండగా మరి కొన్నాళ్ళకి వారి కడుపున ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ పుట్టినప్పుడు ఎంతో సంతోషపడిపోయి మరి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి వారు కూడబెట్టుకున్న ప్రతి రూపాయి కూడా చక్కగా మరి మంచి పండగలాంటి ఫంక్షన్ చేసి వారు ఆనందించారు. చూసారా మిత్రమా, కష్టాలు వచ్చినాయి అని కృంగిపోయి అక్కడే ఆగిపోకూడదు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ కష్టార్జితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ అండ్ మోరల్ వాల్యూస్ అండ్ జీవిత సత్యాలు మరెన్నో మంచి మాటలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నాను. నా ఛానల్ తప్పకుండా నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.